మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అరుణ కిరణ జాలై రంజిత శావకాశ విద్రుత జమపటీకా పుస్తక బీజహస్త ఇతర కరవరాఢ్య ములకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలా పరమేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్ శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి కన్యారాశికి సంబంధించిన వారు అనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ కన్యారాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి వ్యయస్థానంలో కేతు సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం, అదేవిధంగా వీరికి ఏకాదశంలో శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, అదేవిధంగా మనకి గురు సంచారం అనేది జరుగుతున్నదమ్మా. ఈ యొక్క గ్రహగతుల్ని చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నారమ్మా. ఎందుకు అంటే ప్రధానంగా వీరికి సంబంధించి ద్వాదశంలో కేతు సంచారం అంత యోగవంతమైనటువంటి గ్రహస్థితి సూచించట్లేదమ్మా. ప్రధానంగా అదేవిధంగా వీరికి షష్ఠ స్థానంలో రాహు సంచారం వల్ల ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి మాట్లాడడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి విభేదాలు రావడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి సప్తమంలో శని సంచారం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు రావడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అంటే ఏ కార్యం కూడా చేసిన విఘ్నాలు కలిగి ప్రతి కార్యం కూడా వెనక్కి వెళ్ళిపోయే గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థుల విషయంలో కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి వ్యవహారం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు విశ్వాసం ఉండొచ్చు కానీ, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా పరీక్షల్లో వ్యవహారాల్లో విజయం సిద్ధించడానికి గ్రహస్థితి అంత అనుకూలంగానే ఉంది. ఎందుకు అంటే వీరికి ఏకాదశంలో గురు సంచారం వల్ల కాస్త పరీక్షల్లో ప్రథమంలో విఘ్నాలు కలిగిన, అంటే ప్రధానంగా పోటీ పరీక్షల్లో వీరికి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురు సంచారం వల్ల, ఎందుకంటే కర్కాటకంలో గురుడు ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా వీరికి కాస్త శుభకరమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నదమ్మా. అది కాకుండా విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనిపిస్తుంది. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలని ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుంది? అసలు ఉద్యోగమే లేదు, కొత్తగా ప్రయత్నిస్తున్నామా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఉద్యోగ రంగంలో ఉంటున్న వారికి ప్రమోషన్లు సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ వల్ల ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? పరాయి స్త్రీ అని కదా, ఒక స్త్రీ ద్వారా ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా స్త్రీల విషయంలో కన్యారాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, స్త్రీలతో కాస్త ఇబ్బందులు విభేదాలు కలిగే గ్రహస్థితిలో సూచిస్తున్నది కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సూచన. దీనివల్ల కుటుంబంలో కాస్త కొంచెం ఇబ్బందులు కలిగే వాతావరణం సూచిస్తున్నది. మరి గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కాస్త మాసాంతంలో వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు, ముఖ్యంగా సహజంగా అందరికి ఉండేదే సొంత ఇంటి కళ, ఒక గృహం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఎవరైతే గృహం కోసం ప్రయత్నిస్తున్నారో, ఇదివరకు శంకుస్థాపనలు చేసి కానీ కొత్తగా ల్యాండ్ కొందామనే ఆలోచన ఉన్న వారికి కూడా ఈ మాసంలో ఆ కళ నెరవేరే అవకాశం ఉందంటారా? ఈ మాసంలో అంత అనుకూలంగా లేదమ్మా. అయితే మాసాంతంలో ప్రయత్నం చేస్తే రానున్న కాలంలో సిద్ధించే యోగ్యత అయితే గ్రహస్థితి కనపడుతుంది.
మరి గురుగారు ఎవరైతే కన్యా రాశి వారు పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారు? ఈ మాసం కలిసి వస్తుందంటారు? నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి మాత్రం ప్రయత్నం చేసి సిద్ధించే గ్రహస్థితి కనబడుతున్నది. అయితే పెట్టుబడి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా ఉమ్మడిగా అంటే పార్ట్నర్షిప్గా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వ్యయస్థానంలో కేతు, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? వీరిని ప్రధానంగా ఆరోగ్యపరంగా తీసుకుంటే కన్యారాశి వారికి కాస్త బాగానే ఉంది. కాస్త వాతావరణం సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల కాస్త చికాకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దేశకాల వాతావరణం బట్టి కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కానీ అంత పెద్దగా చెప్పుకోవే తగ్గట్టు అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు. అదేవిధంగా వీరికి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త సేవింగ్స్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మరి ఎవరికైతే సంతానం లేదని బాధపడుతున్నారో వారికి ఈ మాసం సంతాన యోగం ఉందంటారా? మరి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ, అంటే విఘ్నాలు కలిగినప్పటికీ సంతానం అయితే సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి ఏకాదశ స్థానంలో గురుడు ఉచ్చస్థితి, అంటే కర్కాటకంలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కారణం చేత సంతానం సిద్ధించే గ్రహస్థితి యోగ్యత కనపడుతుంది. గురుగారు మరి వీరికి ఏ రంగులు కలిసి వస్తాయంటారు? ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఆకుపచ్చ, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా వీరికి పసుపు అనేది కలిసి వచ్చినటువంటి రంగులమ్మ. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారం, బుధవారం, అదేవిధంగా శనివారం. మరి గురుగారు ఈ మాసంలో కన్యా రాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు? ఈ యొక్క కన్యారాశి వారు ప్రతి మంగళవారం కూడా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళి కాస్త సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేషంగా కాస్త ఆవు పాలతో విశేషంగా అభిషేకం చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం నాడు వీళ్ళు ఉలవలు దానం ఇవ్వాలి. ఎందుకని గురుగారు? ఎందుకంటే వీరికి కేతు అనేది వ్యయస్థానంలో ఉన్నాడు. తత్కారణం ఎందుకంటే శనేశ్చ రాహు కుజశ్చ కేతు అంటారు. శని రాహులు ఒకే ఫలితాలు ఇస్తారు, కుజకేతులు ఒకే ఫలితాలు ఇస్తారు. వీరికి వ్యయస్థానంలో కేతు ఒక సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగిన గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి మంగళవారం నాడు వీరు ఖచ్చితంగా ఉలవలు దానం ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా కాస్త కాలభైరవాష్టకం పారాయణం చేస్తూ ఉండడం, అదేవిధంగా వీరికి ప్రతి అష్టమి, అదేవిధంగా అమావాస్య తిథుల్లో కాస్త కాలభైరవ దేవాలయానికి వెళ్ళి భైరవుడికి మాష చక్రాలు సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి అంటే. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.